హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చిన్ననాటి జ్ఞాపకం బొరుగు ముద్దలండి. ఇవి మీరు ఎప్పుడైనా తిన్నారా? తినుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఈజీగా కూడా చేసుకోవచ్చండి. 5 నిమిషాల్లో అయితే అయిపోతుంది. టేస్టీగా కూడా ఉంటాయి. సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు. ముందుగా ఒక కప్పుతో 3 కప్పుల వరకు అయితే బొరుగులని తీసుకున్నానండి. చూడండి, ఈ 3 కప్పులు బొరుగులని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈ బొరుగులన్నీ ఆ కడాయిలో వేసి కొంచెం లైట్గా అలా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే బొరుగులు ఏమన్నా మెత్తంగా కానీ ఉంటే అలా ఫ్రై చేసుకోవటం వల్ల కరకరలాడుతూ ఉంటాయి. ఎక్కువ తోడు అవసరం లేదండి, జస్ట్ 5 మినిట్స్ అంతేను. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. అదే కడాయిలో 3 కప్పుల బొరుగులకి 1 కప్పు బెల్లం అయితే తీసుకొని కొంచెం 3 స్పూన్ల వాటర్ అయితే పోసుకోండి. ఇంక ఈ బెల్లం అంతా బాగా కరిగే విధంగా మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బెల్లం కరిగించుకోండి. చూడండి, బెల్లం అంతా బాగా కరిగిపోయింది. ఈ విధంగా బాగా కరిగిన తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకోండి. ఈ బెల్లం పాకం అనేది ఆ బౌల్లో కొంచెం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేయండి. ఇది వంటలాగా అయిందంటే పాకం వచ్చినట్టే అండి. చూడండి, ఇలా సాగుతూ ఇలా అనేసరికి వేళ్ళతో వంటలాగా అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఈ ఫ్రై చేసి పెట్టుకున్న బొరుగులన్నీ ఇందులో వేసి బాగా కలిపేసుకోవటమే. ఈజీగా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా అయితే చెప్పాను. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చంగా ఉన్నప్పుడే ఉంటలు అయితే చుట్టేసుకోవాలండి. అదిగో చూడండి, 3 కప్పుల బొరుగులకి నాకైతే 15 వరకు వచ్చాయండి బొరుగు ముద్దలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.